హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ చూసినట్లయితే మనకి జూన్ 2 నుండి స్టార్ట్ అవుతున్నాయని అన్అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్రెడీ జూన్ 2 నుండి ఎగ్జామ్స్ జరుగుతాయని మీకు చెప్పడం జరిగింది. దీనికి 45 డేస్ టాపిక్స్ 45 డేస్లో కంప్లీట్ చేస్తామని స్టాటిక్ జీకే నుండి ప్రతిరోజు మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి 31st డే. మనకి ఇంత బిఫోర్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే మార్షియల్ ఆర్ట్ ఫామ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తాము అంటే మనకి ఫేమస్ పెయింటింగ్స్ కోసం డిస్కస్ చేస్తామండి. మనకి ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో సిలబస్లో పెయింటింగ్స్ మార్షియల్ ఆర్ట్స్ అనేది చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అందులో చూసినట్లయితే 1 by 1 పెయింటింగ్స్ మనం చూద్దామండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇదంతా మనకి ఇమేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెయింటింగ్స్. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడంటే ఒక పెయింటింగ్ ఇస్తున్నాడు, అది ఏ స్టేట్ది అని అడుగుతున్నాడండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకి కుమోని పెయింటింగ్స్. ఏమంటే కుమోని పెయింటింగ్స్, ఇది ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. మీరు పెయింటింగ్ నేము అది ఏ స్టేట్దని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కుమోని పెయింటింగ్స్ ఉత్తరప్రదేశ్ అండి. మనకి ఉత్తరాఖండ్ అని రాస్తే యూకేడి అని రాస్తారు కదా. ఉత్తరాఖండ్ అంటే మనకి యూ అంటే ఉత్తరాఖండ్, కే ఫర్ కుమోని అని రాసుకోండి. కుమోని పెయింటింగ్ అని గుర్తుపెట్టుకోండి. కుమోని పెయింటింగ్ ఇది మీకు ఇమేజ్లో చూసినట్లయితే కుమోని పెయింటింగ్ అండి. ఇది మనకి ఎక్కువగా శ్రీకృష్ణుడి గురించి వాటి యొక్క ఇమేజెస్ ఎక్కువ వీళ్ళు డ్రా చేస్తారండి. కుమోని పెయింటింగ్. కుమోని పెయింటింగ్ ఎక్కువ ఏంటంటే శ్రీకృష్ణుడి జన్మాష్టమి గురించి లేకపోతే శ్రీకృష్ణుడి ఇమేజెస్ అని ఎక్కువ వీళ్ళు డ్రా చేయడం జరుగుతుంది. మీకు ఇమేజ్లో చూడొచ్చు. కుమోని పెయింటింగ్ ఏ స్టేట్లో అంటే ఉత్తరాఖండ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సాంజీ హాట్ ఉత్తరప్రదేశ్ అండి. మనకి సాంజీ హాట్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇలా కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని ఏమంటామంటే సాంజీ హాట్ అంటారు. ఇది ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్. ఇవి కనిపిస్తున్నాయి కదండి. దీన్ని ఏమంటారు డాటెడ్గా వచ్చినాయి. దాన్ని సాంజీ. ఇది కూడా దేనికి ఎక్కువ సంబంధించి అంటే ఇవి ఎక్కువగా మనకి రిచువలిస్టిక్ నేచురల్గా విలేజెస్ ఫార్మ్స్లో ఎలా మనకి ఎక్కువగా లార్డ్ కృష్ణ గురించి కూడా ఉంటాయండి ఎక్కువ. ఇది ఏ స్టేట్ అంటే మనకి ఇది ఏ ఆర్ట్ అండి, సాంజీ హార్ట్ ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇమేజెస్ మీరు చూడండి. మధుర ఆర్ట్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మధుర ఆర్ట్ అనేది ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మీకు ఇమేజెస్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పాడి పెయింటింగ్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే మనకి రాజస్థాన్ అండి. పాడ్ పెయింటింగ్ అనేది ఏ స్టేట్ అనేది అడుగుతాడు. రాజపుత్ మొఘల్ కాలంలో ఇది ఉంది. అయితే పాడ్ పెయింటింగ్ అని చూసినట్లయితే రాజస్థాన్లో బాగా ఫేమస్ అండి పాడ్ పెయింటింగ్. తర్వాత మీకు పిచువా పెయింటింగ్ అండి. పిచువా పెయింటింగ్ చూసినట్లయితే ఇది కనిపిస్తుంది. పిచువా పెయింటింగ్ ఇది ఏ స్టేట్ అంటే రాజస్థాన్. తర్వాత మనకి బియల్ పెయింటింగ్ అండి. బియల్ పెయింటింగ్ చూసినట్లయితే మనకి ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. బియల్ పెయింటింగ్ ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఇదిగోండి బియల్ పెయింటింగ్. నెక్స్ట్ నిమాడి పెయింటింగ్స్. ఏ పెయింటింగ్స్ అంటే నిమాడి పెయింటింగ్స్. నిమాడిలో ఎమ్, పెయింటింగ్లో పి, మధ్యప్రదేశ్ అండి. ఏ స్టేట్ అంటే నిమాడి పెయింటింగ్ అంటే ఏ స్టేట్కి బాగా ఫేమస్ అంటే ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్. ఇది నిమాడి పెయింటింగ్ అనేది అది ఏ స్టేట్ ఫేమస్ అంటే మధ్యప్రదేశ్. తర్వాత మనకి గోండా పెయింటింగ్స్ అండి. గోండా పెయింటింగ్ చూసినట్లయితే మనకి గోండ్ పెయింటింగ్స్ లేదా గోండ్ పెయింటింగ్స్ అంటే ఏ స్టేట్ బాగా ఫేమస్ అంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బాగా ఫేమస్ అండి. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. తర్వాత మనకి పితోరీ పెయింటింగ్స్ అండి. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగిందండి. ఈ పెయింటింగ్స్ని ఏమంటారు అంటే పితోరీ పెయింటింగ్స్ అండి. ఏ స్టేట్ అంటే గుజరాత్ అండి. పితోరీ పెయింటింగ్స్ అంటే ఏ స్టేట్ అంటే గుజరాత్. పితోరీ పెయింటింగ్స్ అంటే ఏ స్టేట్ అంటే గుజరాత్. మీకు ఇవన్నీ పితోరీ పెయింటింగ్స్. నెక్స్ట్ మనకి తాంగక పెయింటింగ్స్ అండి. తాంగక పెయింటింగ్స్ చూసినట్లయితే ఇవన్నీ తాంగక పెయింటింగ్స్. ఇక్కడ మనకి గౌతమ్ బుద్ధుడి గురించి ఇవన్నీ ఈ పెయింటింగ్స్ ఉంటాయండి. ఈ పెయింటింగ్స్ చూసినట్లయితే తాంగక పెయింటింగ్స్ అంటారు. ఇవి ఏ స్టేట్ అంటే సిక్కిం అండి. సిక్కిం. తాంగక పెయింటింగ్ సిక్కిం. తర్వాత బిట్టు చిత్ర చూసినట్లయితే మనకి బీహార్ అండి. బిట్టు చిత్ర మనకి బీహార్ స్టేట్కి సంబంధించి మనకి
పెయింటింగ్స్ అండి. ఇవి చూడండి, ఇవి మీకు ఆల్రెడీ ఇమేజెస్లో కనిపిస్తున్నాయి కంటే మోస్ట్ ఫేమస్ చూసినట్లయితే మధుబాని పెయింటింగ్స్. మధుబాని పెయింటింగ్స్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే బీహార్. మధుబాని పెయింటింగ్స్ ఏంటంటే బీహార్. నెక్స్ట్ మీరు ఇమేజెస్లో చూడొచ్చు, ఇది మధుబాని పెయింటింగ్స్. నెక్స్ట్ మనకి మాంజుహా పెయింటింగ్స్ అండి. ఇదే స్టేట్ అంటే మాంజుసా పెయింటింగ్స్ అనేవి బీహార్ అండి. మాంజుసా పెయింటింగ్ చూసినట్లయితే మనకి బీహార్. ఇవి ఏం చేస్తారా అంటే మీరు ఇమేజెస్లో చూడవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ మనకి టిక్యూలి ఆర్ట్ అండి. టిక్యూలి ఆర్ట్ అనేది ఏ స్టేట్ అంటే మనకి టిక్యూలి ఆర్ట్ అనేది ఏ స్టేట్ అంటే బీహార్ అండి. టిక్యూలి ఆర్ట్ అనేది బీహార్. మీరు చూడొచ్చు ఇది ఇమేజెస్. నెక్స్ట్ మనకి సొహారీ పెయింటింగ్స్. ఏ పెయింట్స్ అండి? సొహారీ పెయింటింగ్స్ ఏ స్టేట్ అంటే జార్ఖండ్ అండ్ బీహార్ అండి. సొహారీ పెయింటింగ్స్ ఏ స్టేట్ అండి? జార్ఖండ్ అండ్ బీహార్. నెక్స్ట్ మనకి కోబ్రా పెయింటింగ్స్ అండి. కోబ్రా పెయింటింగ్స్ ఏ స్టేట్ అంటే జార్ఖండ్ అండ్ బీహార్. మీరు ఇమేజెస్లో చూడండి, ఇది ఈ పెయింటింగ్ ఏమంటే కోబ్రా పెయింటింగ్స్ అంటారు. ఇది బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ బీహార్ అండ్ జార్ఖండ్. ఏ స్టైల్ ఆఫ్ మధుబని పెయింటింగ్స్ డన్ ఇన్ ద కోబ్రా గార్ అండి. నెక్స్ట్ మనకి ఇమేజెస్లో నెక్స్ట్ పైట్కోరా పెయింటింగ్స్ అండి. పైట్కోరా పెయింటింగ్స్ చూసినట్లయితే మనకి ఏ స్టేట్ అంటే పైట్కోరా పెయింటింగ్స్ చూసినట్లయితే జార్ఖండ్ అండి. పైట్కోరా పెయింటింగ్స్ అనేవి జార్ఖండ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే జాడ్ పటియా పెయింటింగ్స్ అండి. ఏంటండి? జాడ్ పటియా పెయింటింగ్స్. జాడ్ పటియా పెయింటింగ్స్ చూసినట్లయితే మనకి ఏ స్టేట్ అంటే జార్ఖండ్ అండి. జాడ్ పటియా పెయింటింగ్ మీరు ఇమేజెస్లో చూడవచ్చు, జాడ్ పటియా పెయింటింగ్స్. దీన్ని మనం ఏమంటామంటే జాడ్ పటియా పెయింటింగ్స్ ఏ స్టేట్ అంటే జార్ఖండ్. తర్వాత మనకి చూసినట్లయితే ఇమేజెస్లో చూడండి, దీన్ని పాటసల్ప లేదా ఏమని పిలుస్తారు అంటే పాఠశాల పెయింటింగ్స్ అండి. వెస్ట్ బెంగాల్ అండి ఇది. పాఠశాల వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ చూసినట్లయితే పట్టుచిత్ర పెయింటింగ్స్ చూసినట్లయితే ఎక్కడంటే మనకి ఒడిశాలో కనిపిస్తుందండి. పట్టుచిత్ర పెయింటింగ్స్ ఎక్కడండి? ఒడిశా. పట్టుచిత్ర పెయింటింగ్స్ ఒడిశా. తర్వాత మనకి సౌరా పెయింటింగ్స్ ఏ స్టేట్ అండి? ఒడిశా. సౌర పెయింటింగ్స్ ఒడిశా. తర్వాత వరల్ పెయింటింగ్ చూసినట్లయితే మనకి ఎక్కడంటే మహారాష్ట్ర. వరల్ పెయింటింగ్స్ ఎక్కడ? మహారాష్ట్ర. నెక్స్ట్ మనకి కలంకారీ ఆర్ట్ అండి. కలంకారీ ఆర్ట్ అంటే చూడండి, మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. కలంకారీ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. కలంకారీ ఆర్ట్ అనేది ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి. నెక్స్ట్ చిత్రహాట్ అండి. చిత్రహాట్ చూసినట్లయితే మనకి కర్ణాటక అండి. చిత్రహాట్ కర్ణాటక. మనకి చెరియాలి స్క్రోల్ పెయింటింగ్ చూసినట్లయితే మనకి ఏ స్టేట్ అంటే తెలంగాణ. చెరియాలి స్క్రోల్ పెయింటింగ్ తెలంగాణ. నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్ చూసినట్లయితే తెలంగాణ. నిర్మల్ పెయింటింగ్స్ ఎక్కడండి? తెలంగాణ. నిర్మల్ పెయింటింగ్స్ ఇవన్నీ నిర్మల్ పెయింటింగ్స్ అని తెలంగాణ. తర్వాత కలిమిజొత్తు చూసినట్లయితే మనకి కలిమిజొత్తు కేరళ అండి. చూడండి, కేరళ కళ అని వస్తుంది. కేరళ మీరు ఇమేజెస్లో చూడవచ్చు కలిమిజొత్తు. తర్వాత మనకి కరాక్ మరుగు పెయింటింగ్స్ చూసినట్లయితే నాగాలాండ్. తర్వాత షాంగోకో అనేది చూసినట్లయితే మనకి నాగాలాండ్ అండ్. తర్వాత సాంచ్పీట్ మనురిప్ట్ అనేది పెయింటింగ్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే మనకి అస్సాం అండి. అస్సాం. తర్వాత ఫ్లోర్ పెయింటింగ్స్ అండి. చూసినట్లయితే ఫ్లోర్ పెయింటింగ్స్. తర్వాత ఐపాన్ పెయింటింగ్ చూసినట్లయితే ఉత్తరాఖండ్. ఐపాన్ పెయింటింగ్స్ అనేవి ఉత్తరాఖండ్. తర్వాత మండానీ పెయింటింగ్స్ చూసినట్లయితే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండి. మండానీ పెయింటింగ్స్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండి. తర్వాత మనకి అలప్నా పెయింటింగ్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ త్రిపుర అస్సాం అండి. అలప్నా వెస్ట్ బెంగాల్ త్రిపుర అస్సాం అండి.
ఈ ఫెస్టివల్స్, ఈ ఫెస్టివల్ నాటు ఫెస్టివల్, ఈ పెయింటింగ్స్ అండి. తర్వాత మనకి కోలం పెయింటింగ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండి. నెక్స్ట్ మనకి అరప్పాన పెయింటింగ్ చూసినట్లయితే అరప్పాన పెయింటింగ్స్ బీహార్ అండి. మౌర్య పెయింటింగ్ చూసినట్లయితే మౌర్య చూసినట్లయితే ఒడిషా అండి, మౌర్య పెయింటింగ్స్. తర్వాత రంగోలీ చూసినట్లయితే నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియా అండి. మనకి రంగోలీ పెయింటింగ్స్ నార్థన్ వెస్టర్న్ ఇండియాలో మనం చూడొచ్చు. తర్వాత జోత్ అండ్ సీత పెయింటింగ్ చూసినట్లయితే ఒడిషాకి సంబంధించి అండి, ఒడిషా. ఇది ఓవరాల్గా మనకి పెయింటింగ్స్ అండి. ఇది మనకి ఎగ్జామ్లో దీని నుండి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. మీరు ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది స్టేట్ పెయింటింగ్ నేర్చుకుంటే చాలండి. సో ఇది ఇక్కడతో మనకి పెయింటింగ్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.